అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 24 నవంబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఇది నిన్న జరిగిన ఆప్షన్ క్లాస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇవి. సో అనుకున్నట్టుగానే ఇతర ప్రాంతాల నుంచి, పూణే నుంచి, వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, ఎక్కడెక్కడో చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. దాదాపు 55 to 60% ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆప్షన్స్ క్లాస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో మనం అనుకున్న ఆ హాల్ కూడా మనం చిన్న హాల్ తీసుకున్నాము, హాల్ ఫుల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆప్షన్స్ క్లాస్కి సంబంధించి ఆప్షన్స్ వెరీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వ్యూహార్ వరకు నేర్చుకోవటం, అండ్ దానితో మళ్ళీ వీళ్ళకే బుధవారం రోజున ఒక స్ట్రాటజీ ఎంటర్ అయ్యే సంబంధించి ఒక లైవ్ క్లాస్ కూడా ఆర్పి గారు అనౌన్స్ చేశారు. సో వాటికి సంబంధించిన వివరాలని కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళ మొబైల్కి సమాచారం అందుతుంది. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే హాంకాంగ్ 0.87% మేర లాభాలతో, షాంఘై 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఒక పటిష్టమైన ట్రెండ్ అయితే మనం చూసాం. దానికి డౌ ఫ్యూచర్స్ కూడా 200 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది. గోల్డ్ మనకి $4,041 దగ్గర $4,000 పైనే ట్రేడ్ అవుతుంది. బిట్కాయిన్ $87,000 దగ్గర కనిపిస్తుంది. అండ్ ఆయిల్ కూడా $62 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇది. మెటా హాల్టెడ్ ఇంటర్నల్ రీసెర్చ్ సజెస్టింగ్ సోషల్ మీడియా హార్మ్ కోర్ట్ ఫైలింగ్ అలెజెస్. ఆస్ట్రేలియా స్క్యూబ్ హోల్డింగ్ షేర్స్ 20% మేర పెరిగాయి. మ్యాక్వరీ దాదాపు $7.5 బిలియన్ టేక్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతోంది అనుకున్న ఒక వార్తల నేపథ్యంలో. ఏషియా పసిఫిక్ మార్కెట్స్ రీబౌండ్ ఆన్ రివైవ్డ్ ఫెడ్ రేట్ కట్ హోప్స్. సో కేవలం దాని చుట్టే ప్రపంచం నడుస్తుంది. రేట్ కట్ జరుగుతుందని ఒకసారి, రేట్ కట్ ఇంకా ఎంతకాలం పడుతుంది అనేది ఒకసారి, ఏదో ఒక ఆశల మధ్య ఇదైతే నడవడం చూస్తున్నాం. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తేనేమో టాటా పవర్ దాదాపు 13,100 కోట్ల రూపాయల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ భూటాన్లో ఏర్పాటు చేసే అంశం మీద ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ విల్ ఇన్ఫ్యూజ్ 1572 crores ఇన్ ట్రాంచెస్ ఇన్ టు ద 1125 డోర్జులింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది 2031లో కమిషన్ కాబోతోంది. సో 2 మేజర్ ప్రాజెక్ట్స్ని టాటా పవర్ చేపట్టబోతోంది. నాట్కో ఫార్మాకి ఫామ్ 483 అబ్జర్వేషన్స్ వచ్చాయి. యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ రెగ్యులర్ పరిశీలనలో భాగంగా చెన్నై యూనిట్లో. హెచ్జీ ఇన్ఫ్రా లోయెస్ట్ బిడ్డర్గా L1 బిడ్డర్గా నిలిచింది. మెట్రో వయాడక్ట్ కన్స్ట్రక్షన్ ముంబైలో, దీని మీద దాదాపు 1,415 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. నువామా వెల్త్ ద కంపెనీ ఇన్కార్పొరేట్స్ ఇట్ ఆమ్ నువామా మ్యూచువల్ ఫండ్ ట్రస్టీషిప్ సర్వీసెస్, అదొకటి. యునైటెడ్ బెవరీస్ ద కంపెనీ కంప్లీటెడ్ లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇట్స్ అలాటెడ్ ఫెసిలిటీ ల్యాండ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఆర్వీఎన్ఎల్ లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది 181 కోట్ల రూపాయల నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రాజెక్ట్కి. ఎయిర్ ఫ్లో రైల్ ద కంపెనీ ఫార్మ్స్ ఏ జేవీ విత్ బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ ఫర్ నెక్స్ట్ జన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎయిర్ ఫ్లో రైల్ కూడా మెల్లిమెల్లిగా తన పట్టును చూపించే క్రమంలో ఉంది. ఆర్కేఐసి ప్రాజెక్ట్స్కి ఓఎన్జీసీ నుంచి 198 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. దాల్మియా భారత్కి తమిళనాడు అథారిటీస్ నుంచి 106 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చినట్టు కూడా ఈ సంస్థ చెప్పడం చూస్తున్నాము. లో ఎక్సెల్ సాఫ్ట్ ఇది డే 3 రోజున 43 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాము. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 47 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ 101 రెట్లు, రీటైల్ పోర్షన్ కూడా దాదాపు 16 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. సుదీప్ ఫార్మా డే 1 రోజున 1.42 రెట్లు సబ్స్క్రైబ్ అవగా రీటైల్ పోర్షన్ 1.5, నాన్ ఇన్స్టిట్యూషనల్ 3x, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ కేవలం 9% మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాం. ఇండిగో, టీసీఎస్, టాటా పవర్, కోటక్ బ్యాంక్, అదాని గ్రీన్ సంబంధించిన స్టాక్స్లో ఇండిగోకి ఒక మేజర్ అప్డేట్. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ని తొలగించి ఇండిగోని సెన్సెక్స్లో ఏర్పాటు చేయబోతున్నారు డిసెంబర్ 2022 నుంచి. సో ఒక మేజర్ అప్డేట్ ఇది, ఎందుకంటే సెన్సెక్స్లోకి ఇండిగో వెళ్ళబోతోంది. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళు డిమర్జ్ అయిపోయిన తర్వాత 2 స్టాక్స్గా విభజన జరిగిన తర్వాత వాళ్ళ మార్కెట్ క్యాప్ సహా వివిధ అంశాలు పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఓవరాల్గా కంపోజిషన్లో. అందులో భాగంగా ఇండిగో ఇందులోకి వెళ్ళబోతోంది. కర్ణాటక బ్యాంక్ ఆయుధ కుమార్ హల్వాసియా దాదాపు 38 లక్షల షేర్లను బల్క్ డీల్ ద్వారా ఆయన కొనుగోలు చేశారు. హల్వాసియా ఈజ్ అన్ ఇండియన్ ఇన్వెస్టర్ విత్ స్టేక్ ఇన్ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ద చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ క్యూపిడ్. సో క్యూపిడ్
ఎండి అయినా అలాగే టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్లో వాటా కొనుగోలు చేశారు మెజారిటీ. అలాగే తాజాగా కర్ణాటక బ్యాంకులో కూడా 5.6% మేరంట దాదాపు 70 కోట్ల రూపాయలు పెట్టి వాటా కూడా ఆయన కొనుగోలు చేశారు. మ్యారికోస్ డిజిటల్ బ్రాండ్ దాదాపు 1000 కోట్ల రూపాయల యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ మార్క్ని చేరుకుంది అని చెప్పి కంపెనీ వెల్లడించింది. వాళ్ళ బియర్డో మెన్స్ గ్రూమింగ్ బ్రాండ్ ప్రాఫిటబుల్ అయింది అనేది కూడా యాజమాన్యం చెప్తున్న మాట. అరబింద ఫార్మా ప్రస్తుతం వాళ్ళ చైనా బేస్డ్ ఫెసిలిటీ టు అచీవ్ బ్రేక్ ఈవెన్ బై ద ఇయర్ ఎండ్. సో ఇయర్ ఎండ్ నాటికి బ్రేక్ ఈవెన్కి వస్తుంది అనేది కూడా ఒక అంచనాగా అయితే వాళ్ళు పెట్టుకున్నారు. కోటక్ బ్యాంక్ స్టాక్ స్ప్లిట్ చేయబోతోంది 1 షేర్ into 5 అండ్ ఇట్స్ స్టాక్ స్ప్లిట్ సిన్స్ 2010. సో 2010 తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టాక్ స్ప్లిట్ చేస్తున్నారు. 1 షేర్కి 5 షేర్లు చొప్పున విభజన జరుగుతోంది ఆ స్టాక్స్కి సంబంధించి. సో ప్రైస్లో అడ్జస్ట్మెంట్ ఉంటుందే కానీ అంటే ఆ ఫేస్ వాల్యూలో చేంజ్ ఉంటుంది తప్ప స్టాక్ ప్రైస్లో అయితే పెద్దగా మొమెంటం ఉండకపోవచ్చు. కాకపోతే ప్రైస్ తగ్గుతున్న కొద్దీ రిటైల్ పార్టిసిపేషన్ పెరిగేందుకు ఒకటి స్కోప్ మాత్రమే పెరుగుతుంది. టాటా కెమికల్స్ దాదాపు 910 కోట్ల రూపాయలతో వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయబోతుంది గుజరాత్, కడలూరు. అలాగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో టోటల్ టు ఆఫ్లోడ్ అప్ టు 6% ఇన్ అదాని గ్రీన్లో టోటల్ ఎనర్జీస్ కంపెనీ దాదాపు 6% మేర వాటాలను విక్రయించాలని చెప్పి భావిస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. ఫ్రెంచ్ ఎనర్జీ బేస్డ్ కంపెనీకి అదాని గ్రూప్ రెన్యూబుల్ ఎనర్జీ ఆర్మ్లో దాదాపుగా 19% మేర వాటా ఉంది. సో ఈ వాటాల్లో 6% మేర ప్రస్తుతానికి విక్రయించాలని చెప్పి చూస్తుంది. సేల్ కుడ్ ఫెచ్ దాదాపు $1 బిలియన్ వరకు వీళ్ళకి రాబోతోంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ని ఎగ్జిట్ అయ్యేందుకు టోటల్ ఒక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. ఎస్కే హెనిక్స్ లుక్స్ ఫర్ లోకల్ పార్ట్నర్ టు ఎంటర్ మెమరీ లేన్ ఇన్ ఇండియా, లైక్లీ ఇన్ ఎర్లీ టాక్స్ విత్ ఏఎస్పీ సీలింగ్ ఒడిషా గవర్నమెంట్ టు సెటప్ చిప్ ఏటీఎంపీ యూనిట్. సౌత్ కొరియాకు చెందిన ఎస్కే హెనిక్స్ అన్న కంపెనీ ఇండియన్ పార్ట్నర్స్ కోసం వెతుకుతోంది. ఇక్కడ ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మెమరీ చిప్స్కి సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి. సో కొద్ది కాలం క్రితం వరకు రాజ్ మంతెనా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన ఎవరికి తెలియదు, అంటే ఫార్మా కంపెనీ ప్రమోటర్ అయ్యండి యుఎస్లో. ఈవెన్ ఫార్మా బాసులు కూడా యుఎస్లో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఆయన పేరు తెలియదు. కాకపోతే తాజాగా ఆయన ఉదయ్పూర్లో ఏర్పాటు చేసిన పెళ్ళికి జెన్నిఫర్ లోపెజ్ అలాగే బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా వచ్చిన తరుణంలో రణ్వీర్, హృతిక్ రోషన్, మాధురి, కరణ్ అండ్ ట్రంప్ జూనియర్ వీళ్ళందరూ వచ్చిన తరుణంలో అసలు ఎవరు ఈయన అనే ఒకసారి మూలాలన్నీ కూడా వెతికి తీస్తే ఉదయ్పూర్లో ఈయన చేసిన పెళ్ళి, వాళ్ళ డాటర్ మ్యారేజ్, నేత్ర చేసిన పెళ్ళి ఒక్కసారిగా వైబ్రేషన్స్ని సృష్టించింది. జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్, రణ్వీర్ సింగ్, హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, కృతి సనన్ వీళ్ళందరూ వస్తే అసలు ఎవరా అని చూస్తే ఆయన తెలుగు రాష్ట్రాలకు చెందిన, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక ఇంతవరకు తెలియని వ్యక్తి. ఒక్కసారిగా వీళ్ళందరూ ఇంత భార్యతను పెళ్లి చేయడంతో ఆయన పేరు మారుమోగుతోంది. అండ్ నిఫ్టీ పరంగా నిఫ్టీ లుక్స్ రెడీ ఫర్ న్యూ రికార్డ్స్. సో మరొక కొత్త రికార్డుని బ్రేక్ చేయడానికి మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. కాకపోతే ఫ్రెష్ ట్రిగ్గర్స్ ఏవి మార్కెట్స్కి అంతగా కనిపించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్ ఒక్కటే కొద్దిగా షై అవే అవుతుంది పీక్ లెవెల్స్ దగ్గర ప్రతిసారి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మాత్రం ఇంకా వీక్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ హైస్ చూసుకున్నట్టయితే. బట్ యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ అయితే మార్కెట్స్ రెడీ చేసుకుంది ఇక్కడి నుంచి పెరగడానికి. యాజ్ ఆఫ్ నో 26,250, 26,300 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మరింతగా మార్కెట్స్ పైకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ కూడా మార్కెట్స్లోకి ఉంది. అప్సైడ్ టార్గెట్స్ రేంజ్ ఫ్రమ్ 26,500 to 27,200. సో అదొక మేజర్. 26,000 బిలో కనుక బ్రేక్ అవుతే కొద్దిగా మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్స్లో. మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా టాటా కన్స్యూమర్ని యునానిమస్ పిక్గా అయితే ఉంది అన్నట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. యాక్సిస్ సెక్యూరిటీస్ శ్రీరామ్ ఫైనాన్స్ని టాటా కన్స్యూమర్ రికమెండ్ చేస్తుంది. వీళ్ళ టార్గెట్ ప్రైస్లు ఇక్కడ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ, మీరు ఒకసారి అది చదువుకోవచ్చు. అలాగే అజిత్ మిశ్రా రెలిగేర్ బ్రోకింగ్ వాళ్ళు కూడా ఐషర్ మోటార్స్ని అలాగే టాటా కన్స్యూమర్ని రికమెండ్ చేస్తుండగా రోహన్ షా వీళ్ళు టెక్ మహీంద్రాని టాటా కన్స్యూమర్ని రికమెండ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి పాస్ చేసుకుని వాళ్ళకి వీక్లీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. రూపీ కుడ్ బౌన్స్ టు 88 per dollar ఆన్ ట్రేడ్ డీల్, స్లిప్ టు 90.5 విత్ డిలే. ఒకవేళ ఏదైనా డిలే అవుతే యూఎస్కి సంబంధించి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో భాగంగా కొద్దిగా రూపీని మరింతగా ప్యానిక్ తీసుకెళ్లే అవకాశం ఉంది.
బట్ ఒకవేళ అదే అవుతే 88కి చేరుకునే అవకాశం ఉంది అని. ఏ ఇన్వెస్ట్మెంట్స్ అన్లైక్లీ టు డెంట్ టీసీఎస్ యాన్యువల్ షేర్ హోల్డర్స్ పే. సో టీసీఎస్ వాళ్ళకున్న మెజారిటీ ఆఫ్ ది ప్రాఫిట్స్లో 95% దాకా షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో ఇస్తూ ఉన్న చరిత్ర ఉంది గత కొద్ది సంవత్సరాల నుంచి చూస్తే. అయితే ఇప్పుడు తాజాగా ఏఐలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో కొద్దిగా డివిడెండ్స్ ఏమైనా డెంట్ అవుతాయా అన్న ఒక అంచనా అయితే కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అనలిస్ట్ కమ్యూనిటీ ఎవరైతే క్లోజ్గా ఫాలో అవుతారో దానికి సంబంధించి కొద్దిగా మేబీ ఎందుకంటే చూస్తాను. కాకపోతే టీసీఎస్కి స్ట్రాంగ్ క్యాష్ జనరేషన్ ఫ్లో ఉంది, అలాగే దానికి కూడా డిసిప్లిన్డ్ క్యాపిటల్ ప్లానింగ్ కూడా ఓవరాల్గా ఎంతకాలం ఇన్వెస్టర్స్ డార్లింగ్గా ఉండడానికి, వీళ్ళకి రెగ్యులర్గా డివిడెండ్ పేయింగ్ కంపెనీగా ఉండడానికి కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్గా ఉంది. అయితే వాళ్ళు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి అనుకుంటున్న తరుణంలో కొద్దిగా దీని మీద ఇంపాక్ట్ అయితే ఉండవచ్చు. ఎందుకంటే టీపీజీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని డేటా సెంటర్ ప్లాట్ఫామ్స్ని, హైపర్ వాల్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేయడం. దాదాపు 18,000 కోట్ల రూపాయల వరకు ఆ ప్రాజెక్ట్ అది. అందులో 51% వేర వీళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు వాటా తీసుకొని. కొద్దిగా ఇంపాక్ట్ ఉన్నప్పుడు కూడా బట్ ఓవరాల్గా ఏఐలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ని అంతగా డెంట్ చేయకపోవచ్చు అనేది కూడా ఓవరాల్గా సారాంశంగా అయితే ఉంది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా దాదాపు 3,500 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్లు టీసీఎస్కి అయితే విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్ పుట్ లాస్ మేకింగ్ కుక్వేర్ యూనిట్ నిర్లెప్ ఆన్ ద బ్లాక్. సో నిర్లెప్ని వాళ్ళు విక్రయించాలని చెప్పి చూస్తున్నారు. కంపెనీ హస్ రీచ్డ్ అవుట్ టు పొటెన్షియల్ బయ్యర్స్ అండ్ టాక్స్ ఆర్ at an initial stage, say executive. Bajaj Electricals plan to expand 8 to 10 new categories and shift investments to higher margin lanes. సో ఇందులో మార్జిన్స్ కాస్త తక్కువ ఉండటంలో దీని నుంచి వైదొలిగి ఇతర వాటి వైపు దృష్టి పెట్టాలి అనేది కూడా బజాజ్ ఎలక్ట్రికల్స్ ఆలోచనగా ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. యుఎన్ఎస్సి రిఫార్మ్స్ నాట్ అన్ ఆప్షన్ బట్ ఇంపరేటివ్, మోడీ అట్ ఐబీఎస్ఏ. సో బ్రిక్స్ని బలోపేతం చేసే దిశగా అడుగులు అయితే పడుతున్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవాలి, ఎస్పెషల్లీ యూపీఐ లాంటివి అన్ని దేశాలు కలిసి ఈ దేశాలు వాడుకోవడం మంచిదన్న ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే బిజినెస్ స్టాండర్డ్ రూపీ మే డ్రాప్ టు 90 versus dollar by December and regain by March. Reform panel moods easing China investment curbs. సో చైనా నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని ఏదైతే ఆంక్షలు ఉన్నాయో వాటిని సడలించే దిశగా ఆలోచన చేయాలి అనేది కూడా ఒక రిఫార్మ్ ప్యానల్ ఆలోచన చేస్తోంది. ఇండియా బ్రేక్స్ ఇంటూ గ్లోబల్ క్విక్ కామర్స్ టాప్ 3 బిహైండ్ ఓన్లీ చైనా అండ్ యుఎస్. పెద్ద దేశం కాబట్టి ఆబ్వియస్గా 3వ స్థానంలో మనమే ఉంటాం. చైనా యుఎస్ తర్వాత మనం ఉన్నాం. కాకపోతే వాటితో పోలీసు ఎక్స్పనెన్షియల్గా ఇంకా మనం గ్రో అవ్వాల్సిన అవసరం 10 times కనుక గ్రో అవుతే సో వాటితో సరసమనంగా మనం అందుకోగలము. 3వ అతిపెద్ద మార్కెట్గా క్విక్ కామర్స్లో మనం ఉన్నాము. బిజినెస్ స్టాండర్డ్ స్మాల్ క్యాప్స్ మిస్ ద లిఫ్ట్ యాజ్ మిడ్ క్యాప్స్ బ్రేక్ క్లౌడ్స్. సో ఇంతమంది చెప్పుకున్నట్టు స్మాల్ క్యాప్స్ ఇంకా పీక్ నుంచి దాదాపు 10% ఇంకా డిస్కౌంట్తో 10% తక్కువగానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ మాత్రం కొద్ది గొప్ప దూసుకు వెళ్ళడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఐపీఓ ట్రాఫిక్ లైట్ నౌ రెడ్, నౌ గ్రీన్ ఇన్ డిసెంబర్. యాజ్ ఆఫ్ నో కొద్దిగా నవంబర్ నెలలో వీక్గా ఉన్న, డిసెంబర్ నెలలో మాత్రం సో లైమ్ లైట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా డిసెంబర్ నెలలో ఐపీఓస్ తక్కువగా వస్తుంటాయి, ఎందుకంటే ఫారిన్ పార్టిసిపేషన్ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈ మధ్య డొమెస్టిక్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది కాబట్టి డిసెంబర్ నెలలో కూడా ఐపీఓస్ గట్టిగానే వస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. దానికి తోడు వరల్డ్ మార్కెట్ స్ప్రెండ్స్, ఇండియా స్టిల్ అట్ ద స్టార్టింగ్ బ్లాక్. ఇంతమంది మాట్లాడుకున్నట్టు 3లో 2వ వంతు మనకి గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా లైఫ్ టైం హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే మన మార్కెట్స్ మాత్రమే ఒక లెవెల్ దగ్గర, పీక్ లెవెల్ దగ్గర స్టకాన్ అయిపోవడం మనం చూస్తున్నాము. కాకపోతే స్టిల్ ఇంకా పొటెన్షియల్ అయితే మనకు ఉంది. ఈ ఏఐ అనే భయం కొద్దిగా మార్కెట్స్ని పట్టి పీడిస్తుంది. తాజాగా 4 కొత్త లేబర్ కోడ్స్ని, లేబర్ రిఫార్మ్స్ని ప్రభుత్వం తీసుకొచ్చిన తరుణంలో ఐటీ మార్జిన్స్ అలాగే రియల్ ఎస్టేట్ మార్జిన్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉండవచ్చు అనేది కూడా ఒక సారాంశంగా ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పెక్ట్స్ అప్ టు 10% స్పైక్ ఇన్ బేస్ లైన్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ రాబోయే ఏడాదిన్నర కాలంలో లేబర్ కాస్ట్లకు 10% మేర పెరిగితే దాని ఎఫెక్ట్ మనం ఎండ్ యూజర్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం సాధారణంగా కంపెనీస్ ఇవి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ దా ఎఫెక్ట్ని వాళ్ళు తీసుకోరు ఇమీడియట్గా. మేబీ ఇమీడియట్గా తీసుకున్న అది మెల్లగా ఆ ఎఫెక్ట్, ఆ బర్డన్ అనేది ఎండ్ యూజరే తీసుకుంటాడు. అయినప్పటికీ కూడా కొద్దిగా మార్జిన్స్ స్క్వీజ్ అయ్యే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్కి. అలాగే ఐటీ ఫర్మ్స్కి సంబంధించి కూడా 5-10% మేర పేరోల్ హైక్ ఉండవచ్చు అనేది కూడా హెచ్ఆర్ కంపెనీస్ చెప్తున్నమాట. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.